కోటివేనమ్మ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీరు మంచం మీద కానీ సోఫాలో కానీ ఎక్కడైనా పర్లేదు. 1 అవర్ ఆ, కదలకుండా కూర్చోలా ప్లేస్ చూసుకోండి. ఆ, పక్కన వాటర్ పెట్టుకోండి. విజయలక్ష్మి సరే. సెషన్ చెప్పినట్టు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఆవిడ చెప్పింది వినండి. ఏం ఆ, చేయగలుగుతాము. ఓకే సార్. లాస్ట్ లో రిజల్ట్ అంటే రిజల్ట్ చెప్పండి ఎలా ఉందన్నది మీకు. ఆ, ఓకేనండి. వెయిట్ చేయండి, జనం ఓకే. వస్తారు. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఓకే. నమస్తే ఈచ్ అండ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ హీలింగ్ సెషన్. అందరూ ఎలా ఉన్నారు? కోటివేణి గారు వెల్కమ్, జమున రాణి గారు వెల్కమ్, ఎస్ సవిత వెల్కమ్, ఎస్ సునీత రెడ్డి గారు ఎస్ వెల్కమ్, అరుణ ఎస్ పద్మావతి గారు వెల్కమ్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఏంటి? సూపర్ మేడం. ఎస్, థ్యాంక్ యూ, వెరీ నైస్, వెరీ నైస్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీ అందరినీ, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటినీ క్లియర్ చేసి ఇచ్చేదానికి. మీరు నమస్తే, ఎస్ చెప్పండి. మనందరికి ఎవరో ఒకరు కావాలి. మనము హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వాలంటే దానికే ఇక్కడ మేమున్నాము, కనెక్ట్ అయిందాము. ఓకే, స్టార్ట్ చేస్తామా? ఎస్, నమస్తే అరుణ. నమస్తే ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓకే, స్టార్ట్ చేస్తాము. ఎవ్రీబడి స్లోలీ అండ్ జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. మీ బ్యాక్ స్ట్రైట్ గా పెట్టుకోండి. కీప్ ఇట్ స్ట్రైట్. లాస్ట్ వరకు కన్ను ఓపెన్ చేయకూడదు. కీప్ ఇట్ క్లోజ్. నమస్తే అమ్మా. నమస్తే సాయి కుమారి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. వెరీ నైస్ టు సీ యూ. వెరీ నైస్. స్టార్ట్ చేస్తాము. ఓకే అలాగే అమ్మా. ఉండండి. నిదానంగా క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ ఐస్ విత్ ఎ స్మైల్. I welcome you all back. Welcome back. Very nice. Thank you. Thank you very much. Thank you. Yes, I love you, Lakshmi garu. Yes, Kotiveni garu, I love you. Thank you so much for that wonderful gift. చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. వినిపించలేదు. ఎస్, చెప్పండి. ప్రాబ్లమ్స్ మొత్తం నెగిటివ్ అన్ని సరెండర్ చేసేది యూనివర్స్. మేము హ్యాపీగా ఉన్నాం. అంతే. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అదే కావాల్సిండేది. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. ప్రేక్షకురాల ఫ్రీ అయ్యారా? మైండ్ లో ఫ్రీ అయ్యారా ఇప్పుడు? వెరీ నైస్. స్టే బ్లెస్డ్. నమస్తే. మీ చెయ్యి పెట్టి లాక్కొని తీసుకుపోతున్నారమ్మా. చెయ్యి పట్టి లాగి రోడ్ పైకి తీసుకుపోయినరమ్మా. పక్కనే ఉన్నారు, ఉండి తీసుకొని పోయినరమ్మా. మంచిదా అమ్మా? ఎస్, వెరీ అవునా? గుడ్ ఫీలింగ్. థ్యాంక్ యూ అమ్మా. సూపర్ హ్యాపీ ఫర్ యూ. అమ్మా ఎలా పట్టుకొని రోడ్ అనిపించింది? పైకి. మంచిగా సూపర్ ఉందమ్మా. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అమ్మా. ఆ నెగటివ్ ఎనర్జీ అలా పోతుంది. ఆహా, ఇట్లే వస్తున్నాయి ఇంకా అట్లే. స్టాప్ చేయొద్దండి, లెట్ ఇట్ గో. అవునా అమ్మా? నెగటివిటీ అన్ని పోతుంది. ఎక్సలెంట్ పక్కన అండి. అట్లే వచ్చి నిలబడ్డావు అమ్మా. ఎంత సంతోషమైందో, జీవితం ధన్యమమ్మా. నాకు చాలా సంతోషం. ఒక రోజు ఇప్పుడు ఇలా ఉంటే 21 డేస్ మీరు ఉంటే నా చేతిలో ఎలా ఉంటారో చెప్పండి. అన్ని నెగటివ్ ఫీలింగ్స్ క్లియర్ అయిపోతుంది. చెప్పండి. సారీ. మస్తు సంతోషం అమ్మ. రోడ్ పైకి తీసుకుపోయిందమ్మా, గేట్ తీసుకొని. చాలా వెరీ సంతోషం. నైస్, వెరీ నైస్. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. ఎస్, ధనలక్ష్మి షేర్ చేసుకుంటారా? ఎస్ పద్మ. మేడం, నాకు ఫీవర్ ఉంది. ఎస్, ఫీవర్ చాలా టైర్డ్నెస్ ఉంది.
ఇప్పుడు చాలా రిలీఫ్ గా అనిపిస్తాను. టైర్డ్నెస్ అంతా పోయింది మేడం చేసినాక. థ్యాంక్ యూ సో చాలా బాగుంది. చాలా రిలీఫ్ గా ఉంది. టైర్డ్నెస్ అంతా పోయింది. చాలా థ్యాంక్స్. చాలా వెల్కమ్. ఈ ఒక రోజు ఇలా అంటే అవును. మీ రోజు నెగటివ్ ఫీలింగ్స్ 21 డేస్ మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి నేను తీసేస్తే ఎలా ఉంటారు మీరు? చాలా ఫ్రీ బాగుంది. బర్డ్ లాగా ఉంటారు. అన్ని అవును. అట్రాక్ట్ చేసుకుంటారు. డెఫినెట్ గ్యారంటీస్ అండి. అసలు చాలా ఫస్ట్ మన టైర్డ్ గా లోపల ఉంది. మనము క్లియర్ చేసుకోవాలి. చెప్పండి అవును. సారీ. థ్యాంక్స్. ఫ్రెష్ అయ్యారా ఇప్పుడు? ఫుల్ ఫ్రెష్, ఫుల్ టైర్డ్నెస్ పోయింది. చాలా హెల్త్ చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది నిన్నటి నుంచి. ఇప్పుడు ఇది చేసిందే చాలా రిలీఫ్ అనిపించింది. జ్వరం అంతా తగ్గినట్టు అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టే బ్లెస్. Thanks. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ధనలక్ష్మి గారు చెప్పండి. సారీ మీరు అన్మ్యూట్ చేసుకుంటారు. చెప్పండి. నాకైతే హ్యాపీగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. నా స్ట్రెస్ లెవెల్ అంతా కూడా ఫ్రీ అయినట్టుంది. తల్లి ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీ Yes, నవ్వే sir. చెప్తుంది, మీ స్మైలే చెప్తాంది. డేస్ 21 ఫీలింగ్స్ తీసేస్తాను. చూడండి ఎప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోతారు. అన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు మీరు. ఎప్పుడు ఎవరు ఎప్పుడు చేసుకుంటారు అనేది తెలియదు, బట్ గ్యారంటీ చేసుకుంటారు. క్లియర్ అయిపోతుంది, అటాక్ చేసుకుంటారు. ఓకే, స్టే బ్లెస్డ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నా ఎస్ అమ్మ వాయిస్ చిన్నగా ఉంది. ఓకే, నౌ ఈజ్ ఇట్ క్లియర్? యా, ఓకే. ఎస్ పద్మ, ఇంకెవరు షేర్ చేసుకుంటారా? అమ్మ నేను శిల్ప. నమస్తే. నమస్తే. ఎస్ శిల్ప. సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో వేర్ యువర్ వీడియో. ఐ లవ్ యూ టూ. ఆన్ కావట్లేదు. స్టార్ట్ వీడియో చేస్తానని ఓకే, ఆన్ నో కావట్లేదు. ఇష్యూ, నో ప్రాబ్లం. టెల్ మీ హౌ ఆర్ యూ? ఎలా ఐఎమ్ సో అనిపించింది ఈరోజు? హ్యాపీ అమ్మా. సో ఐఎమ్ మెనీ సో లక్కీ డేస్. టుడే. నేను కూడా లక్కీ ఇక్కడ మీ దగ్గర కనెక్ట్ అయ్యేకి. చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హౌ ఇస్ యర్ లైఫ్ గోయింగ్ ఆన్? అమ్మా హ్యాపీ, సూపర్, Okay. అండ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్. వెరీ నైస్, వెరీ నైస్. కనిపించలేదని నాకు ఫీల్ అయిపోయింది. ఫీల్ అవుతానమ్మా నేను. మీరు నాకు కనిపిస్తున్నారు, నేను మీకు కనిపించలేదని నాకు ఫీల్ వస్తా ఉంది. హలో అమ్మా, వాయిస్ రావట్లేదు. స్వీట్. అమ్మా ఓకే, వచ్చింది. ఓకే, ఇప్పుడు చెప్పండి. అమ్మా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఏదో 2 మంత్స్ 3 మంత్స్ నుంచి మిమ్మల్ని కలిసలేదని చాలా ఫీల్ అయ్యాను. కానీ ఈ రోజు చూసేసరికి చాలా హ్యాపీగా ఈ అనిపించింది. రోజే మీ కమింగ్ మంత్ లో జాయిన్. ఓకే అమ్మా, ఓకే. శిల్ప గారు చెప్పండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మేడం ఎలా వాయిస్ ఉన్నారు? రావట్లేదు. మేడం లెఫ్ట్ అయ్యారండి ఆవిడ. మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. చెప్పండి. నమస్తే సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. బాగున్నారా సార్? సూపర్ అండి. నేను కూడా సూపర్ డూపర్ హిట్. నేను కూడా చాలా బాగున్నాను సార్. చాలా రోజులైంది. మేబీ కొత్త ఫోన్ అయినందుకు నాకు కొంచెం నెట్ అది ఏదో నాకు యాప్ సరిగా దొరకట్లేదు. కొత్త ఫోన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సరే చెప్పండి సార్. మళ్ళా నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 మంత్స్ తర్వాత మళ్ళీ నేను మీ దగ్గర రీచ్ అయినందుకు, మీ దగ్గర కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు అలాగే కూడానండి. ఈ 2 మంత్స్ గ్యాప్‌లో నేను చాలా అబ్జర్వ్ చేశానంటే చాలా చాలా అబ్జర్వ్ చేశాను. కానీ నా లైఫ్ కనిపించింది నాకు కొత్తగా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా కొత్త కొత్తగా కనిపిస్తా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ముందు కన్నా 2 మంత్స్ గ్యాప్‌లో ఏమవుతుంది? నేను ఎలా ఉండాలి అని ఆలోచించాను. అలాగే ఉన్నాను. చాలా బాగున్నాను సార్. ఓకే అండి. గ్యాప్ ఎందుకంటే మీరు వచ్చినందుకు కంటిన్యూ హీల్ అయ్యారు కాబట్టి, సార్. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ కంటిన్యూ అయ్యారు కాబట్టి మీకు అలా ఉంటుందండి. ఏం పర్లేదు. మళ్ళీ హ్యాపీగా రీజాయిన్ అవ్వండి. ఇంకో జస్ట్ నౌ ఒకటి షేర్ చేస్తాను. మా పాపకి ఒక ఇష్యూ వచ్చింది. 15 డేస్‌కి వన్స్ అలా ఆమె గర్ల్స్‌కి ఉంటుండే ప్రాబ్లమ్ వచ్చింది. జస్ట్ మేడం అలా చెప్పినప్పుడు నా సైకిల్ చక్రనే 3 టైమ్స్ రన్ అయింది సార్ నాకు.
నాకు ఓకే అండి. చాలా చాలా బాగా అనిపించింది. మేడం చెప్పిన ప్రేయర్ దాన్ని తలుచుకుంటే లెట్ గో అయిపోయింది ఇంకా. ఇంకేం లేదు. నెక్స్ట్ ఫ్రీగా ఉంటుంది ఆ అమ్మాయి అనుకున్నాను నేను. ఉంటుంది. డివైన్ చాలా హెల్ప్ చేస్తుంది. మీరు సెషన్‌లో ఉన్నా లేకపోయినా మాకు మీరు ఎనీ టైమ్ కాల్ చేయొచ్చండి. ఇష్యూ ఏదైనా చెప్తే ఇమ్మీడియేట్‌లీ మేము మీకు హెల్ప్ చేస్తాం. అందులో మాత్రం డౌట్ పడాల్సిన పని లేదు. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఈచ్ అండ్ ఎవరీవన్. దిస్ ఈజ్ మనీ వెంకట శ్రీనివాస్. ఈరోజు మీరు సెషన్‌కి అటెండ్ అయ్యారు కదా! ఇదేంటంటే హప్పనప్పన్ హీలింగ్. అంటే మీరు బయట ఏదన్నా సెషన్‌కెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు. మనం అది వింటాం. ఆ తర్వాత లాస్ట్‌లో మనకు కొన్ని రెమెడీస్ చెప్తారు. అవి చేసుకుంటే మన రిజల్ట్ వస్తుంది. అలా అని చెప్పి ఎంతో ఆశగా మనం జాయిన్ అవుతాం. కానీ అవి మనం చేయలేం. ఎందుకంటే మన డే టు డే లైఫ్‌లో ఏవో పనులుంటాయి. అందువల్ల కుదరదు. కుదరకపోవడం ఏంటి మన కోరికలు నెరవేరవు. జనరల్‌గా ప్రతి ఒక్కరు కూడా కామన్ ఉండే ఇష్యూస్ ఏంటంటే మెయిన్ అప్పుల ప్రాబ్లమ్. చాలా మందికి అప్పుల సమస్యలు. రెండోది ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యలు. మూడోది రిలేషన్. అంటే భర్తకి భార్య పడకపోవడం, అత్తమామలు పడకపోవడం, చుట్టాల బంధువులు పడకపోవడం. ఇలాగ ప్రతి ఇష్యూస్ కూడా మనకొస్తాయి. అవన్నీ ఎందుకొస్తాయంటే మనం కోరుకోవడం వల్ల రావు. మనం అవి వినడం వల్ల వస్తాయి. మనం టీవీల్లో చూస్తాం, సీరియల్‌లో చూస్తాం, సినిమాలో చూస్తాం. లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వింటాం. అవన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే స్టోర్ అయ్యాయో అవి బయటకి పోవు. మన మైండ్‌లో ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం లిమిట్‌కి మించి ఎక్కువ వింటామో అప్పుడు అవి మన మీద అటాక్ చేయడం మొదలెడతాయి. అంటే అప్పటి వరకు హ్యాపీగా ఉన్న మనం సడెన్‌గా ఏదో ఇష్యూలో అప్పుల పాలవ్వడం, లేదంటే అప్పటిదాకా ఆడుకున్న మనకి హెల్త్ ఇష్యూస్ రావడం, అప్పటిదాకా సంతోషం వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలా చిన్న చిన్న ఇష్యూలు జరుగుతాయి. ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ మీ బ్రెయిన్ హీల్ అవ్వాలి. మన మనసు ప్రశాంతంగా ఉంటే లైఫ్‌లో మనం ఏదైనా సాధించగలం. అప్పులున్నాయి. అప్పులంటే మనం ఏం చేయాలి? అప్పులు తీరాలంటే డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించి మనం ఏం చేయాలి? ఆలోచించాలి ఏం చేయాలని. ఏం చేస్తే ఆలోచిస్తాం మనం? మన బుర్ర ప్రశాంతంగా లేని మనం ఏం ఆలోచించినా మనకు ఆలోచన రాదు. అలాగే మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవి పోవాలంటే ఏం చేస్తాం? కొందరికి తరతరాల పూర్వీకుల నుంచి వస్తాయి. కొందరికి అనుకోకుండా వస్తాయి. కొందరికి బై యాక్సిడెంట్‌గా వస్తాయి. అవన్నీ పోవాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్లస్ మనం దానికి బ్రెయిన్ సపోర్ట్ చేయాలి. ప్రతి మనిషికి ఉన్న ప్రతి ప్రాబ్లమ్‌కి కారణం ఏంటంటే మనం నెగెటివ్స్. మన మైండ్‌లో నెగెటివ్స్. ఆ నెగెటివ్స్ అన్నీ పోవడానికి మనం 21 డేస్ హీలింగ్ చేస్తున్నాం. ఈ హీలింగ్ సెషన్‌లో. ఇందులో ఒకరోజు భయం, ఒకరోజు కోపం, ఒకరోజు బెంగ, ఒకరోజు బాధ, ఇలా ప్రతీది మనకుంటుంది. అవన్నీ క్లీన్ చేసుకోవాలంటేనే మీ వల్ల అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనం ఉదయం నిద్ర లేసిన మొదలు సాయంత్రం వరకు ఏదో పని. ప్రతి ఒక్కళ్ళకి. ఒకరు కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో పని. ఇంట్లో ఆడవాళ్ళకి క్షణం ఖాళీ ఉండదు. అలా బయట మగవాళ్ళకి క్షణం ఖాళీ ఉండదు. ఉదయం నిద్ర లేచినప్పుడు నుంచి రాత్రి దాకా పిచ్చి కొట్టుమిట్టాడమే. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకొంతమంది కోరికలు నెరవేరవు. చాలా మందికి సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, ఏదో విదేశానికి వెళ్ళాలనుకుంటారు. కానీ అవ్వదు. పిల్లల చదువులు, పిల్లల బెంగలు. అవన్నీ క్లియర్ అవ్వాలంటే మెయిన్ మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? మనకు కావాల్సినవన్నీ మనం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటది. అవన్నీ ఉండాలంటే ముందు మనం హీల్ అవ్వాలి. ఈ హీలింగ్ సెషన్‌లో 21 డేస్ ఒక్కో రోజు ఒక హీలింగ్. అంటే ఒకరోజు భయం గురించి, ఒకరోజు బాధ గురించి, ఒకరోజు బెంగ, ఒకరోజు అనుమానం, ఒకరోజు లో కాన్ఫిడెన్స్, ఇలా మనలో 21 కైండ్ ఆఫ్ నెగెటివ్స్ అన్నీ. మనీ బ్లాకేజ్, ఎమోషనల్ బ్లాకేజ్ ఇలా అన్నీ కూడా విజయలక్ష్మి గారు మిమ్మల్ని హీల్ చేస్తూ అవి క్లీన్ చేస్తారు. మీరకొచ్చి ఏం చేయక్కర్లేదు. జస్ట్ కళ్ళు మూసుకొని, ఆడియో మ్యూట్ చేసి, కెమెరా ఆన్ చేసుకొని, ఆవిడ చెప్పే సజెషన్ ఆడియో సజెషన్ మీరు వింటే, అవి మీ సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అయ్యి ఉన్న నెగెటివ్స్ బయటికి పోతాయి. ఎప్పుడైతే బయటికి పోయినాయో, మీరనుకున్నది ఏదైనా సరే మీరు సాధిస్తారు. మీకు తెలియకుండానే మీ కోరికలు నెరవేరుతాయి. దీనికి పెద్ద కష్టపడడం అవసరం లేదు. జస్ట్ సెషన్ అటెండ్ అయితే చాలు. ఆల్రెడీ మా సెషన్ అటెండ్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడిన శిల్ప గారు కూడా నంబర్ ఆఫ్ రిజల్ట్స్ షేర్ చేస్తారు ఆవిడ. ఇందులో ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తది. వాళ్ళు వీళ్ళు తేడా లేదు. దీనికి ఏ సంబంధం లేదు. జస్ట్ మీరు సెషన్‌కి అటెండ్ అవ్వడం, కళ్ళు మూసుకొని ఆవిడ చెప్పింది వినడం అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇవి మనం 4 గ్రూపులు డివైడ్ చేస్తాం. ఉదయం 5 గంటలకి 5:30కి అడ్వాన్స్ చక్ర హీలింగ్. అంటే మన శరీరంలోని చక్రాస్, మూలాధార చక్రం, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఈ చక్రాస్ అన్నీ ఎప్పుడైతే మనకు యాక్టివేట్ అయినాయో, మన అన్ని ప్రాబ్లమ్స్ బయటపడి హ్యాపీగా లైఫ్‌లో సక్సెస్ అవ్వగలం. ఆ చక్ర హీలింగ్ సెషన్ ఉదయం 5:30కి ఉంది. దాని తర్వాత 6:30కి మనీ, కెరీర్ అండ్ పవర్ హీలింగ్. అంటే ఉద్యోగం చేసే ఉద్యోగం, వ్యాపారం చేసే వ్యాపారం, ఇలా మన ఉద్యోగంలో గాని, వ్యాపారం అన్ని సక్సెస్ అవ్వడానికి.
ఏ పని లేని వాళ్ళు కూడా ఏదో పని చేసుకొని సెట్ అవడానికి మనీ ఫ్లో రావడానికి అది సెషన్. అలాగే ఈవినింగ్ 5కి యాంగ్జిస్టర్ హీలింగ్ అంటే పూర్వీకులతో హీలింగ్. అందులో మీ చనిపోయిన వాళ్ళు ఎవరు, మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా మీ అమ్మగారు, వాళ్ళ అమ్మ అలా 7 తరాలు, అలాగే మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అలా 7 తరాలు. అటు తండ్రి తరపు 7 తరాలు, తల్లి తరపు 7 తరాలు, మొత్తం 7 తరాలు మనం హీలింగ్ చేస్తాం. అప్పుడు మనకున్న మాతృశాపాలు కానీ పితృశాపాలు అన్నీ ఉంటే అవి పోతాయి. అది పోవడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వచ్చి మన లైఫ్లో సక్సెస్ అవుతాం. మనకి ఎప్పటి నుంచో పెనుగులో ఆస్తులు రావడం, ఎప్పటి నుంచో నయంగా జబ్బులు, షుగర్లు, బీపీలు తరతరాలు వస్తాయి. ఆ జబ్బులు తగ్గడం, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడం, ఇలాంటి దోషాలన్నీ నాగదోషాలు శబ్దాలు అన్ని పోయి మన జీవితం సక్సెస్ అవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అది ఈ మంత్ స్టార్ట్ చేస్తాం, లాస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. 10 తర్వాత ఈవినింగ్ లాస్ట్ 6:15 to 7:50 1 hour. అది ఓన్లీ ప్యూర్లీ హెల్త్ అండ్ రిలేషన్ హీలింగ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలీజ్ అవడానికి, హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ క్లీన్ అవడానికి అది పేర్లో 2 పనిచేస్తుంది. అది మీకున్న ఇష్యూస్ ఏమంటే అందరూ క్లీన్ అవుతుంది. ఇలా 4 సెక్షన్ మనం డివైడ్ చేస్తాం. మార్నింగ్ 2 సెషన్, ఈవినింగ్ 2 సెషన్. ఇవి కాకుండా ఓన్లీ 2 Sundays మిరాకిల్ మేనిఫెస్టేషన్ అని ఒక నోట్స్ చెప్తాం. అందులో మనం డే టు డే మనం ఏం చేయాలి నోట్స్ చెప్తాం. 2 Sundays మాత్రం ఉంది. ఆ క్లాస్ నేనే చెప్తాం. సో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అందరూ హ్యాపీగా ఎన్రోల్ చేసుకోండి. మీరు నా డైరెక్ట్ కాల్ చేస్తే మీకు ఎటువంటి ఇష్యూ నాకు చెప్తే నేను మీకు సొల్యూషన్ చెప్తాను. మీకు ఏదైతే సెషన్ బాగుందో నేను మీకు సజెస్ట్ చేస్తాను. కాబట్టి అవకాశం అందరూ యూజ్ చేసుకోండి. మనకి జూలై 5 నుంచి జూలై 20 వరకు 21 days, 22 days అంటే క్లాసులు, 21 days డైరెక్ట్ లైవ్ హీలింగ్. లాస్ట్ డే మీ రిజల్ట్ షేరింగ్ ఉంటుంది. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోండి. అందరూ ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉన్నారు కాబట్టి నేను వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ ఫీజులు అన్ని పోస్ట్ చేస్తాను. అవి చూసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఈ 4th రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్. కాబట్టి ఈ రోజు నుంచి 4th లోపు మీరు రిజిస్టర్ చేసుకోండి. 5th నుంచి మన డైరెక్ట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే మీరు లైవ్లో అటెండ్ అయ్యారో అలా లైవ్లో మీకు వాట్సాప్ జూమ్ లింక్ పంపిస్తాం. విజయ్ మనం హీల్ చేస్తాం. నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు సపోర్ట్ చేస్తూ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఈ అవకాశం అందరూ చక్కగా ఉపయోగించుకోండి. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి నాకు డీటెయిల్స్ పెడతాను. అమౌంట్ పే చేసి ఏ గ్రూప్లో జాయిన్ చెప్తే ఇమీడియట్గా వాళ్ళు వాట్సాప్లో జాయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీవన్. చక్కగా అటెండ్ అయ్యి సేపు వెయిట్ చేసినందుకు. ఇంకా మీకేం డౌట్స్ ఉంటాయి ఇప్పుడే నాతో మాట్లాడచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం. జమరాణి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పద్మావతి గారు? సో ఒకవేళ మీకు నాకు లైవ్లో ఆడడానికి ఇబ్బంది అయితే నా నెంబర్ చెప్తాను, రాసుకొని నా పర్సనల్గా ఫోన్ చేయండి. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు క్లాస్ సెషన్ అటెండ్ అయ్యి 1 hour మీరు అందరూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీవన్. సెషన్ మనం క్లోజ్ చేస్తున్నాం. డీటెయిల్స్ అన్ని నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు అమౌంట్ పే చేసి రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శిల్ప గారు, థ్యాంక్ యూ కొడివేణి గారు, థ్యాంక్ యూ జమరాణి గారు, థ్యాంక్ యూ ఆల్.